శశికళకు సంబంధించిన సంస్థలపై ఈడీ సోదాలు అయితే జరుగుతున్నాయి. ఏవైతే ఈ బినామీ ఆస్తులు, మనీ లాండరింగ్ మరియు బ్యాంకు మోసాల కేసులు ఉన్నాయో వీటిపై అయితే ఈడీ సోదాలు అయితే నిర్వహిస్తున్నాయి. అలాగే చెన్నై, హైదరాబాద్ లాంటి పలు ప్రదేశాలలో 10 ప్రాంతాలలో ఈడీ అధికారులు తనిఖీ నిర్వహించారు. అలాగే ఏదైతే ఈ మార్గ్ గ్రూప్ కు చెందిన కార్యాలయాలు మరియు వాటి ఆపరేషన్లు కూడా దర్యాప్తు భాగమయ్యాయి. 2019లో కెనరా బ్యాంకులో 200 కోట్లు మోసం జరిగినట్లయితే ఈ కేసు నమోదయ్యింది. అలాగే మార్గా గ్రూప్ దీనికి సంబంధం ఉన్నట్లు 2020-2021లో సిబిఐ ఈ కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే శశికళ పేరు అయితే లేదు, కానీ ఈ బినామీ ఆస్తుల లింకుల విషయంపై అనుమానాలు అయితే ఉన్నాయి. అప్పుడు సిబిఐ ప్రాథమిక సాక్ష్యాలు సేకరించింది, ఆ తర్వాత ఈడీకి రిఫర్ చేసింది. ఎందుకంటే ఇది మనీ లాండరింగ్ కేసు కిందకు వస్తుంది కాబట్టి. అయితే ఈడీ నేరుగా బ్యాంకు మోసంపై కేసు వేయదు. ఇది ఎలా చేస్తుందంటే ఫస్ట్ ఆర్థిక లావాదేవీలు చూస్తుంది, అలాగే బినామీ ఆస్తులు, మనీ లాండరింగ్ లింకుల మీద పనిచేస్తుంటది. అయితే సిబిఐ దగ్గర నుంచి వచ్చిన ఆధారాలను తీసుకుంటది. అంతిమంగా డబ్బు ఎక్కడి నుంచి వెళ్ళింది, ఎవరి ఆస్తుల్లోకి పెట్టబడింది అన్నది ట్రేస్ చేస్తుంటది. ఏదైతే ఈ జిఆర్కే రెడ్డికి చెందిన మార్గ గ్రూప్ కార్యాలయాలపై ఈ ఈడీ సోదాలు అయితే చేస్తుంది. ఈ జిఆర్కే రెడ్డి శశికళ బినామీగా అధికారులు అయితే భావిస్తున్నారు.